వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రష్యాలో భారీ భూకంపం భయపెడుతున్న దృశ్యాలు. ఢిల్లీలోని మహిళపై పడిన విద్యుత్ స్తంభం. మంత్రి సీతక్క నిర్లక్ష్యం, ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు. పోలీస్ జాగిలాలకి ఘనంగా వీడ్కోలు పలికిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్. వరంగల్ భద్రకాళి అమ్మవారికి చీర సారెను సమర్పించిన సేవకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్లోబల్ ఏఐ కాంపిటెన్సీ సెంటర్ను స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు ఈ అలయన్స్ కార్ప్ మరియు అసెప్టిక్ కన్సల్టింగ్ సంయుక్తంగా ఘనంగా ప్రారంభమైంది. తాత్విక చదువుతో పరిశ్రమల అనుభవం మధ్య అంతరాన్ని తొలగించడమే లక్ష్యంగా ఈ సెంటర్ విద్యార్థులు, యువకులు సిద్ధంగా ఉండేందుకు, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం కలిగించేందుకు మరియు స్టార్టప్ సంస్కృతిని పెంపొందించేందుకు వేదికగా నిలవనుంది. దీనివల్ల కర్నూలును దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ ఏఐ హబ్గా తీర్చిదిద్దాలన్న విశాల దృష్టికోణం స్పష్టమవుతుంది. ఈ ప్రారంభం దక్షిణ భారతదేశంలో భవిష్యత్తుకు తగిన టాలెంట్ను అభివృద్ధి చేసే దిశగా ఒక శుభ ప్రారంభంగా మారిందన్నారు. మేము ఇక్కడ నా పేరు శ్రీ రఘు అద్విని ఫ్రమ్ షికాగో. ఇక్కడికి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాము మా టీం కూడా. సో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసాము. సో వీఆర్ సెట్టింగ్ అప్ ఏ గ్లోబల్ ఏఐ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్. సో ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ who are all getting passed out, we are trying to train them in AI and then Pythonలో తర్వాత AI కాంపిటెన్స్ సెంటర్లో ట్రైన్ చేసి వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నాము హైదరాబాద్లో, బెంగళూరులో. నేను నా ఫ్రెండ్ రమేష్ కుమార్ ఈ అలయన్స్ అండ్ నేను ఫ్రమ్ ఏసాఫ్ట్ కన్సల్టింగ్ ఎల్ఎల్సి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ విజిటింగ్ దిస్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని బాపురావు జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి సుమారు 15 మంది మానసిక వికలాంగులకు అన్న వితరణ చేశారు. పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. పేపర్ పెట్టుకోరు ఇక లయన్స్ క్లబ్ అంతే పోటీ ముందుకు పోతాం ఎదురుపోతాం కాదే. ఓకే, రావే భువనేని అమ్మి పైసలు తెచ్చుకుంటాడు. ఇక్కడ మొట్టమొదటి పైసలు ఉన్నాయి. తెలియదా కథ. ఫోటోలు దిగి క్లబ్ ఆధ్వర్యంలో
ఇవాళ ఘట్టంనేని బాబురావు గారి జన్మదిన వేడుకలకు మానసిక వికలాంగులైనటువంటి వారికి ఫ్రీ భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వారికి జన్మదిన వేడుక సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆధ్వర్యంలో ఈరోజు లయన్ ఘట్టమనేని బాబురావు ఇంటర్నేషనల్ ఫాస్ట్ డైరెక్టర్ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ జూలై 30 తారీఖు రోజున ఈ మానసిక వికలాంగులలో మేము అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా వారి ఘట్టమనేని బాబురావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మానసిక వికలాంగుల కేంద్రం లోపల అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా తిరుమలరావు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అమోఘము. ఎందుకంటే తను ఇక లేచిందే పరుగుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుకు పోతూ నేనున్నాను ఆపదలో ఉన్నవారు కానీ ముందుకు పోతున్నాడు. ఇలాంటి డైనమిక్ ప్రెసిడెంట్స్ వచ్చినట్టుంటే ప్రజలకు, అనార్థులకు, ఎవరైనా అభాగ్యులకు కూడా వారి దాహాన్ని తీర్చడానికి సహకారంగా ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా సుల్తానాబాద్ క్లబ్ నుండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ క్లబ్కు మంచి పేరు తేవాలని మరొకసారి కోరుకుంటున్నాను. జై హింద్, జై లయనిజం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వికలాంగుల కేంద్రంలో ఉన్నటువంటి చిన్నారులకు లయన్ ఘట్టమనేని బాబురావు గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు ప్రస్తుతం లయన్ కౌన్సిల్ ఇండియా చైర్మన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈనాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు గారు తన సొంత ఖర్చులతో ఈ చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు లయన్ ఘట్టమనేని బాబురావు గారు వారు లయనిజంలో ఉన్నత పదవులు చేపట్టి వారి యొక్క దార్శనికత్వాన్ని చాటుకుంటూ వారు ఉన్నతంగా ఎదిగి మరింత ఉన్నతమైన సేవలు చేయడానికి ఆ భగవంతుడు వారికి సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించి వారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తరఫున కోరుకుంటూ లాంగ్ లివ్ లయనిజం, జై హింద్. ఈరోజు మన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు గారి జన్మదిన వాళ్ళ యొక్క వేడుకలకు ఈరోజు స్థానిక సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అయినటువంటి మా తిరుమలరావు గారు వారి యొక్క సొంత ఖర్చులతో బాబురావు గారి జన్మదిన వేడుకలకు ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులకు తన సొంత ఖర్చులతో ఫుడ్ పెట్టడం జరుగుతుంది. వారికి కృతజ్ఞతలు. అలాగే లయన్స్ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదలకు సంబంధించిన వీడియోను వీక్షించండి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నిండు కుండలా మారిన నాగార్జున సాగర్ జలాశయం నీటిని విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నతాధికారులు. అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే 18 ఏళ్ల తర్వాత తెరుచుకున్న క్రస్ట్ గేట్లు. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శాఖ కార్యదర్శుల 2 రోజుల శిక్షణ తరగతుల సందర్భంగా ఎన్ భిక్షపతి ప్రిన్సిపల్గా వ్యవహరించి జరిగిన శిక్షణ తరగతులలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ 24వ మహాసభ దిశానిర్దేశంలో పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అమలుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇంకా తేదీలు నిర్ణయించగలిగే పరిస్థితి లేదు. దీనికి ప్రధానమైనటువంటి ఆటంకం కేంద్రంలో బీజేపీ సర్కార్. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరుపుతామని. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు,
రాష్ట్రపతి ఆమోదించరు, పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టరు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి తద్వారా రిజర్వేషన్లు అమలు జరుపుదాం అనుకుంటే గవర్నర్ సంతకాలు చేయరు. ఇక్కడ గవర్నర్ బీజేపీ, అక్కడ రాష్ట్రపతి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ, పార్లమెంట్లో మెజారిటీ బీజేపీకి. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ అడ్డం పడటం వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. హైకోర్టు నిర్ణయం ప్రకారం, తీర్పు ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఓబీసీల రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే పెట్టాల్సి వస్తుంది. ఈ పాపం బీజేపీదే. ఇప్పటికైనా బీజేపీ తక్షణమే తను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 42% స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు. 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి. లోక్సభలో 8 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కేంద్రంలో తమ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలకు న్యాయమైనటువంటి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ మరి గొడ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఇలాంటి ముఖ్యమైన బాధ్యతల్లో ఎందుకున్నారు? తెలంగాణ ప్రజల్ని మోసగించొద్దు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మభ్య పెడతారు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, పదవులు వచ్చినాయి కాబట్టి ఇంకా సమస్యలు పట్టించుకోరా. అందుకని బీజేపీ నాయకులు తక్షణం తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తక్షణమే ఇంకేమాత్రం ఆలస్యం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఏళ్ల క్రితం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చూసినాం మనం. గురుకుల పాఠశాలలకు అనేక మాసాల అద్దెలు చెల్లించలేదు, కిరాయి ఇయ్యలేదని చెప్పేసి ఓనర్లు బయటికి పోమంటే స్టూడెంట్స్ బయటకు వచ్చే పరిస్థితి అయింది. అంటే గత ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచడమే తప్ప వాటికి అవసరమైన నిధులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తాం అన్నారు. 1.5 ఏళ్ల అయింది. ఎప్పుడు ఏ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరుగుద్దో అర్థం కాని పరిస్థితి. నిన్నగాక మొన్న హుజురాబాద్లో ఎలకలు గరిసిన విద్యార్థులను హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు నాగర్ కర్నూలులో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలైంది. ఈ 1.5 ఏళ్ల కాలంలో ఎన్ని గురుకులాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినాయో మనం పేపర్లో చూస్తున్నాం. మరి సమాజంలో బాగా చదువుకునేటువంటి బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు గురుకులాలు. అలాంటి చోట తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో తమ పిల్లలు బాగా చదువుతారని పంపిస్తున్నారు. ప్రభుత్వం కూడా నమ్మించి మేము చదువును ప్రోత్సహిస్తాం బడుగు బలహీన వర్గాల పిల్లలకని చెప్పి ఇలాంటి స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చి తీరా అక్కడ వాళ్ళకి తగిన తిండి పెట్టడంలో, తగిన సౌకర్యాన్ని కల్పించడంలో పట్టించుకోవట్లేదు. దాని ఫలితమే విద్యార్థులు ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లో పడుతున్నారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కడుపుపోతాయి. తల్లిదండ్రులు వాళ్ళ వేదనను ఎవరు మనం పరిష్కారం చేయగలుగుతాం? ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే ఆ పిల్లల తల్లిదండ్రులకు బాధలకు కారణమవుతూ ఉంది. తక్షణం ప్రభుత్వం గురుకులాలకు కేటాయించాల్సిన నిధులు కేటాయించాలి. అట్లనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లకు బాధ్యులు ఎవరో విచారణ జరిపి శిక్షించాలని కూడా సిపిఎం డిమాండ్ చేస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సంయుక్త భూ పరిశోధన కోసం ఇస్రో, నాసా కలిసి చేపట్టిన నిసార్ మిషన్ ప్రయోగ తేదీని ప్రకటించారు.
ఈ నెల 17న జరిగిన కుల దురహంకార హత్యకు గురైన చల్లూరి మల్లేష్ అమ్మాయిలను వేధించేవాడిగా, హింసించేవాడిగా మరియు నైనాల రాజిరెడ్డి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయిని అరేంజ్మెంట్ చేశాడని, ఆయన ఒక రౌడీ షీటర్ అని, అందుకే అలా కిరాతకంగా చంపారని చిత్రీకరించి పోలీసు వారు తప్పుడు నివేదికలు సమర్పించి పత్రికా ప్రకటనలో కూడా ద్రోహిగా ప్రచారం చేసిన సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చల్లూరి మల్లేష్ ద్రోహి కాదని, రౌడీ షీటర్ కూడా కాదని, ఆయనపై కావాల్సుకొని రౌడీ షీటర్ కేసు నమోదు చేశారని, ఆయన నైనాల రాజిరెడ్డి బిడ్డను ప్రేమించిన ఒక ప్రేమికుడని, మనసున్నవాడు ప్రజల్లో మంచి ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండేవాడని నిజాన్ని తెలియపరచడానికి ఈరోజు ఈ చెలో వెల్గటూరు ధర్నా నిర్వహించడం జరిగింది. చేయడం కూడా ఇలా పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ మరి ఆయన మర్డర్కు ఎంతో కొంత మీరు మద్దతు చేసినట్టుగా చేసుకొని ఇలా దుండగులు ఇలా మర్డర్ చేయడానికి ఇలా ఇంత పెద్ద కుట్ర చేసి చంపడం జరిగింది. ఇలా రాష్ట్ర వర్ణాలు అగ్రవర్ణాలు మా అమ్మాయిలను ప్రేమిస్తే మా అమ్మాయిలను చంపేస్తున్నారు, యాసిడ్ పోసి చంపేస్తున్నారు. ఇలా మా అబ్బాయిలు అగ్రవర్ణాల అమ్మాయిలను ప్రేమిస్తే మా అబ్బాయిలను కూడా చంపేస్తా ఉన్నారు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. కానీ సార్ మీరు కొంచెం నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బైండ్ ఓవర్ చేస్తున్నారో ఆ మరునాడే మీరు కొద్దిగా దాన్ని ఎంక్వైరీ చేస్తే బాగుంటుండే. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమలో పడి మరి మావాడు ఆయన ఆస్తులు కూడా అర్పించుకున్నటువంటి సందర్భం. ఆయన ప్రతిరోజు ఇంటికి వస్తే వాట్సాప్ గ్రూప్ లో కూడా ముద్దులు పెట్టడము, మాట్లాడడము ఇది నిరంతరం జరుగుతున్నటువంటి సందర్భం. వాళ్ళ అమ్మ నాన్న లేని సందర్భంలో ఆ అమ్మాయి ఇంటికి రాకపోతే నేను చచ్చిపోతా, కోసుకొని చచ్చిపోతా అని చెప్పి అంటే ఆ అబ్బాయి ఇంటికి పోయి కూడా మరి ఆ అమ్మాయితో కలిసి ఉన్నటువంటి సందర్భం ఆ ఊరందరికీ కూడా తెలుసు. అది మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎస్సీ ఎస్టీ మరి మన చైర్మన్ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే డిఎస్పీ గారు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇక విచారణ కరెక్ట్ జరపలేదు. ఈ అబ్బాయికి మల్లేష్కు అన్యాయం జరిగిందని, చల్లూరు మల్లేష్కి అన్యాయం జరిగింది, వెంటనే డిఎస్పీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి అన్నా గానీ వీళ్ళ యొక్క ప్రభుత్వం నుంచి మరి బాధ్యత గల వచ్చి ఇలా హామీ ఇచ్చినా గానీ ఇంతవరకు వాటి మీద చర్యలు లేవు. ఎందుకంటున్నామంటే సార్ ఇలా అక్కడికి వచ్చి తెలుసుకున్న వాళ్ళకంతా అన్యాయం కనిపిస్తా ఉంది, కానీ విచారణ చేసిన అధికారులకు న్యాయం కనబడడం లేదు. అందుకే మేము కోరుకుంటా ఉన్నాం సార్, ఇలా మీరే గాని వారే గాని ఇప్పటికైనా మా అబ్బాయి ప్రేమించాడు గాని ఆ ప్రేమించడం ని హింసించండి అని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఇలా అమ్మాయి ఏమో ముద్రిమని రమ్మంటది, మా ఇంటికి అరెస్ట్ చేస్తాను వచ్చిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కేసుల మీద కేసులు పెట్టి ఇలా ఒక రౌడీ షీటర్ బుక్ చేయాలంటే కనీసం వేరే కుటుంబాలని అరేంజ్మెంట్ చేయడమో, లేకపోతే ఒకరి మీద పోయి అనవసరంగా దాడులు చేయడమో, అమ్మాయిల్ని అరేంజ్మెంట్ చేయడమో చేస్తే చేయాలి. కానీ ఒకటే కుటుంబం వాళ్ళే కేసు పెడుతున్నారు. మరి 5-6 కేసులు ఒకటే కుటుంబం అయింది. మరి దీని మీద రౌడీ షీటర్ బుక్ చేయాల్సలే అని కూడా కనీసం అధికారులు ఆలోచించకుండా కేసు చేయడం అయితే దుర్మార్గం సార్. మరి వాళ్ళకి చట్టాల గురించి తెలియదా, లేకపోతే కక్ష కట్టి ఆ రెడ్డిలకు మద్దతుగా వాళ్ళు చెప్పిందే రాసి ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులకు ఏమైనా ప్రలోభపడ్డరా? ఇది ఖచ్చితంగా మీరు కూడా మనసు పెట్టి ఆలోచించాలి. ఇకనైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర మాట్లాడినప్పుడు ఆ న్యాయ అన్యాయాలను కూడా మీరు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఏం జరిగిందో కానీ ఇప్పుడైతే బయటికి తీయవలసిన అవసరం ఉంది. అది బయటికి వచ్చేంత వరకు ఇలా మల్లేష్ గారి మంచితనాన్ని, నిజాయితీని బయటకు తీసుకురావడానికి మేము ఉద్యమిస్తున్నాం. ఆయన మీద తప్పుడు ప్రచారం ఏదైతే పోలీసు వాళ్ళు మరి చేస్తా ఉన్నారో మరి దాన్ని మేము అది బయటకు తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆయన ప్రాణం తీసుకురాలేము, కానీ నిజాయితీని మాత్రం బయటకు తీసుకొచ్చేంత వరకు మరి అంతేగాక ఇలా ఏదైతే చట్టపరంగా రావాల్సి అన్ని వస్తా ఉన్నాయి చాలా సంతోషం. కానీ ఇలా రాజారెడ్డి, మల్లారెడ్డి ఏదైతే ఉన్నారో ఎవరైతే మర్డర్ చేసిండ్రో ఇది కుల అహంకారంతో చేసిండ్రు కాబట్టి వాళ్ళ ఆస్తులు జప్తీ చేసి కనీసం ₹1 కోటి ఆ కుటుంబానికి సహాయం చేసేలాగా ఇక్కడ మేము మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీ మరి మంత్రి గారు కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంది. మరి మన నియోజకవర్గంలో ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఇవాళ ఎక్కడెక్కడ జరుగుతాయి ఇక్కడ స్పందిస్తా ఉన్నారు. కానీ మన దగ్గర జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి మరి ఏదైతే మేము డిమాండ్స్ పెట్టామో మరి వాళ్ళ ఆస్తులను జప్తీ చేసి ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించాలి. మరి వాళ్ళకు ఉరిశిక్ష పడేంత వరకు కూడా మరి అందరూ కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేయడం జరుగుతుందని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఒక పరంజ్యోతి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఐ వేమేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు.
अमर रहे बाबा साहब अम्बेडकर, अमर रहे बाबा साहब अम्बेडकर, अमर रहे बाबा साहब अम्बेडकर, अम्बेडकर जोहार, अम्बेडकर जोहार, अम्बेडकर हमारा है, हमारा है। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। राजस्थान अम्बेडकर आशयाలను, राजस्थान अम्बेडकर గారి ఆశయాలను, जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार, जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार, जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार। ఎలా చూడండి, ఇలా చూడండి, అందరూ ఎలా చూడండి। जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार। सर सतीश गाరు ఒకసారి దండకు సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీని ఈ రోజున అనౌన్స్ చేస్తున్నాం। ఈ క్రమంలో నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా నా పేరు పరంజ్యోతి, అలాగనే మా మహిళా విభాగం చైర్మన్ వేమేశ్వరి గారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు। వారితో పాటు డానియల్ గారు అలాగే పాల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। ఈ రోజున మరి ఈ అంబేద్కర్ భవన్ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బొంగా చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది। అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అధికార్ గారు మరి సీనియర్ జర్నలిస్టు మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది। జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది। జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడ అర్జున్ గారు తుని నుండి, అలానే జిల్లా కాజున మరి ఈ అంబేద్కర్ భవన్ జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బొంగా చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది। అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అధికార్ గారు మరి సీనియర్ జర్నలిస్టు మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది। జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది। జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడ అర్జున్ గారు తుని నుండి, అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి, జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ్ స్వామి గారు పిఠాపురం నుండి, అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెనుబోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చక్రవర్తి గారు అడ్వకేట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు। మిగతా నాయకత్వంలో మిగతా అందరూ కూడా కమిటెడ్గా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి రాబోయే కాలంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు నడిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో రాష్ట్ర కమిటీ ఉన్నది। మరి ఈ సందర్భంగా మహిళలు కూడా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాం। కాబట్టి 4 మహిళా సభ్యులు కూడా ఈ రోజు మనం ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి మా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వేమేశ్వరి గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను। ఈరోజు ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఏఐబిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి పక్కా పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఇక్కడ ఇక మతం అడ్డంకి లేదండి। మా పార్టీలో అందరూ చేరవచ్చు, అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహాగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం। మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా, రాజ్యాధికార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైనా మేము వెనకాల ఉంటాం। ఈరోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు, స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం, ఇందులో భాగంగానే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రారంభిస్తున్నాం అంటూ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు। ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు। ఆయన వయసు 75 సంవత్సరాలు,
కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో భోంచేస్తుంటే ఆయన దగ్గర నుంచి 2 కుర్చీల్లో వదిలేసి అందరం కూర్చుంటున్నాం. అప్పుడు మనసులో అందరం నవ్వుకున్నాం, సూర్యుడి నుంచి కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చోవాలి, దగ్గర కూర్చుంటే ఇబ్బంది, దూరం అవుతే మరీ చలిగా ఉంటుందని. అంటే ఆ ఎనర్జీ, ఆ తపన, రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని అహర్నిశలు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. టీజీ భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా. పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే అనంతపూర్ కి కియా వచ్చింది, కర్నూలు అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఏకంగా కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇంతేకాదు కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ముందలు కూడా వస్తాయి. ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము నియమించుకున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.